ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న ఏకైక దేశం సిరియా. సిరియాలో ఏం జరిగింది కాదు, ఏం జరగబోతుందో అనేది హిస్టరీలో ఉండబోతుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ ఆర్మీ సిరియాని ఆక్యుపై చేయటం మొదలుపెట్టింది. సిరియా యొక్క రాజధాని డమాస్కస్ ని HTSA మిలిటెంట్ గ్రూప్స్ రీచ్ అయ్యాయి. బషర్ అల్ అసద్ గవర్నమెంట్ ని కూల్చేశాయి. అసద్ కూడా సిరియా నుంచి పారిపోయాడు. జస్ట్ ఇమాజిన్, కంట్రీ ప్రెసిడెంట్ దేశం విడిచి పారిపోయాడంటే ఆ దేశం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో. అలాగే కొన్ని ఆర్టికల్స్, న్యూస్ ఛానల్స్ చెప్పినట్టు బషర్ అల్ అసద్ చనిపోలేదని రష్యా కన్ఫర్మ్ చేసింది. అయితే ఇక్కడ నష్టం అనేది సిరియా కన్నా ఎక్కువ వేరే రెండు దేశాలకి, అవి ఇరాన్ అండ్ రష్యా. సిరియాలో ఉన్న ఇరాన్ ఎంబసీ పైన అటాక్స్ జరుగుతున్నాయి. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి అన్ని విలువైన రిసోర్సెస్, ఆయిల్, గ్యాస్ ఉన్నాయి. కానీ మరొక ముఖ్యమైనది పీస్, శాంతి మాత్రం దొరకడం లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఏదో ఒక కొత్త గ్రూప్ రావడం, స్టేబుల్ గవర్నమెంట్ పై అటాక్స్ చేయడం, ఈ తలనొప్పి మిడిల్ ఈస్ట్ లో కామన్ అయ్యింది. కానీ ఈ రెబల్ గ్రూప్స్ వేరే కంట్రీస్ పైన ఉగ్రవాద దాడులు ఏమైనా చేస్తారా అన్నది మరొక సమస్య మిడిల్ ఈస్ట్. అయితే ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు. USA లిస్ట్ లో ఉన్న మరొక దేశం ఇరాన్. కొన్ని ఇయర్స్ క్రితం USA యొక్క ఫేమస్ ఆర్మీ జనరల్ ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పాడు. ఇతను నార్మల్ సోల్జర్ కాదు, USA లో చాలా అవార్డ్స్ తీసుకున్న ఫేమస్ ఆర్మీ జనరల్. ఇతని వికీపీడియా ఒకసారి చూడండి. ఇతనిది ఒక వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతుంది. 2007 ఆ సమయంలో తను చెప్పాడు, USA కి లాంగ్ టర్మ్ ఒక ప్లాన్ ఉంది. ఆ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ ని ఒక్కొక్కటిగా కూల్చేయడమే వాళ్ళ లక్ష్యమని. ఒకసారి ఈ వీడియో చూడండి. That way they just made the decision to go to war with Iraq. He said, I guess it's like we don't know what to do about terrorists, but we got a good military and we can take down governments. And he said, I guess if the only tool you have is a hammer, every problem has to look like a nail. So I came back to see him a few weeks later, and by that time we were bombing in Afghanistan. I said, are we still going to war with Iraq? And he said, oh, it's worse than that. He said, he reached over on his desk, he picked up a piece of paper, and he said, I just got this down from upstairs, meaning the Secretary of Defense's office today, and he said, this is a memo that describes how we're going to take out 7 countries in 5 years, starting with Iraq and then Syria, Lebanon, Libya, Somalia, Sudan, and finishing off Iran. ఈ వీడియో ఒబామా టైంలో వచ్చింది. మనకి తెలిసిందే ఒబామా టైంలో ఈ కంట్రీ సిచ్యువేషన్. కానీ రష్యా సపోర్ట్ వల్ల సిరియాని ఏం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ లో బిజీ అవ్వడం వల్ల ఇక్కడ సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోయింది. టైం పట్టినా కూడా గోల్ మాత్రం రీచ్ అయ్యారని చెప్పొచ్చు. నెక్స్ట్ లిస్ట్ లో ఉంది ఇరాన్. ఇరాన్ ని డిస్టర్బ్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు, లేదా ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో కొంచెం మిలిటరీ పవర్ స్ట్రాంగ్ దేశం కాబట్టి చేయలేకపోవచ్చు. కానీ నెక్స్ట్ టార్గెట్ మాత్రం ఇరాన్ ఇన్ మిడిల్ ఈస్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే సిరియా స్లైసింగ్ అవ్వబోతుంది. అంటే ఎవరికి ఏ ముక్క కావాలో వాడు తీసుకుంటాడు. కంట్రీలో లూటింగ్ మొదలవుతుంది. ఆల్రెడీ కొన్ని వీడియోస్ లూటింగ్ కి సంబంధించి వస్తున్నాయి. ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్ అయిన HTS మిలిటెంట్ గ్రూప్ ని లిటరల్ గా USA ఒక ఉగ్రవాద సంస్థగా డిక్లేర్ చేస్తూ 2017 లో ట్వీట్ కూడా చేసింది. ఆ ట్వీట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఇమేజ్ లో ఉన్న వ్యక్తి HTS మిలిటెంట్ గ్రూప్ లీడర్. అప్పటి USA గవర్నమెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు ఇతన్ని పట్టిస్తే 10 మిలియన్ రివార్డ్ కూడా ప్రకటించారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, డొనాల్డ్ ట్రంప్ స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ఉగ్రవాద పనులు చేస్తే వాడు టెర్రరిస్ట్, వాడిని వాడుకోవాలి అని ఆలోచన లేదు. కానీ ఇప్పుడు జో బైడెన్ గవర్నమెంట్ మాత్రం ఇతన్ని రెబల్ లీడర్, రెవల్యూషనరీ లీడర్ గా సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్ ఇతన్ని పాజిటివ్ గా చూపించారు. ఇప్పుడు అతను USA మనిషి. ఎందుకంటే సిరియాలో బషర్ అల్ అసద్ ని క్లోజ్ చేశాడు. రష్యాకి మిడిల్ ఈస్ట్ సిరియా యాక్సెస్ లేకుండా చేశాడు. ఇప్పుడు ఇరాన్ కి సిరియా యాక్సెస్ ఉండదు ఇప్పుడు. అలాగే బెంజమిన్ నెతన్యాహుకి ఓపెన్లీ స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు మాకు సపోర్ట్ చేసి సిరియా యొక్క ఇజ్రాయెల్ బార్డర్ ల్యాండ్ ని మీరు కబ్జా చేసుకోవచ్చు అని. బషర్ అల్ అసద్ దేశం విడిచిపోయిన వెంటనే బెంజమిన్ నెతన్యాహు వీడియో పోస్ట్ చేశాడు. ఏంటంటే ఇక నుండి గోలన్ హైట్స్ ఈ ఏరియా ఇంటర్నేషనల్ బార్డర్స్ ప్రకారంగా సిరియాకి చెందింది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఆక్యుపై
ఆక్యుపై చేసుకుంది. నెతన్యాహు ఓపెన్లీ స్టేట్మెంట్ ఇస్తూ క్రెడిట్స్ కూడా తీసుకున్నాడు. ఇది మా వల్లనే పాసిబుల్ అయ్యింది అని. ఒకసారి ఈ వీడియో చూడండి. బెంజమిన్ నెతన్యాహు ఏమంటున్నాడంటే సిరియా ఇజ్రాయెల్ కి మధ్య ఒక ఒప్పందం ఉంది. సిరియాలోని గోలన్ హైట్స్ బఫర్ జోన్ ఏరియాని ఎవరు కబ్జా చేయకూడదు అని. కానీ ఇప్పుడు బషర్ అల్ అసద్ లేడు కాబట్టి ఈ ఒప్పందం ఇప్పుడు వర్తించదు. ఆల్రెడీ నెతన్యాహు గోలన్ హైట్స్ కి వెళ్లి ఈ వీడియో పోస్ట్ చేశాడు. అలాగే గ్రేటర్ ఇజ్రాయెల్ యొక్క డ్రీమ్ ప్రకారం సిరియాలోకి వెళ్లి వీలైనంత వరకు ల్యాండ్ ఆక్యుపై చేస్తారు. మనం ముందు అప్డేట్ చూస్తాం మరికొద్ది రోజులలో ఇజ్రాయెల్ సిరియాని ఎంత వరకు ఆక్యుపై చేసిందో అని. డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ప్రకారం ఇప్పటి వరకు రష్యా సేవ్ చేసింది సిరియాని. కానీ రష్యా ఉక్రెయిన్ లో బిజీ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయలేకపోయింది అని. కానీ మాకు సిరియా పైన ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేము ఆక్యుపై చేయము అని. కానీ జో బైడెన్ ఈ 1 month లో కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్ లో మిలిటరీని దింపే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే టర్కీ సిరియా యొక్క నార్థన్ పార్ట్ ని కబ్జా చేయబోతుంది మరికొద్ది రోజులలో. ఆల్రెడీ టర్కీ సపోర్టర్స్ సిరియాలో ఉన్నారు. వచ్చే రోజులలో సిరియా గురించి మనం చాలా అప్డేట్స్ వినబోతున్నాం. ఎవరు ఏ పార్ట్ ని ఆక్యుపై చేసుకుంటారా అని.